భాగానికి జగన్మోహన్ రెడ్డి ఒక స్పెషల్ టాస్క్ ఇచ్చే ప్రయత్నం చేశారా అంటే అవుననే చెప్పుకోవాలి. ఆ స్పెషల్ టాస్క్ ఏంటో కాదు, టార్గెట్ పవన్ కళ్యాణ్. ఈరోజు డే 1 నుంచి కూడా ముద్రగడని దాని మీదే, ఆ యాక్షన్ ప్లాన్ మీదే జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టించే ప్రయత్నం చేశారు. అయితే ముద్రగడ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది ఇక్కడ చాలా హాట్ టాపిక్ అవుతున్న ప్రశ్నగా మారింది. యాక్చువల్గా ముద్రగడ పద్మనాభం మీద మిగతా వాళ్ళకి అంచనాలు ఎలా ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అయితే భారీ అంచనాలు పెట్టుకున్నారు. చాలా భారీగా ముద్రగడ కోసం ఆయన ప్లాన్ చేశారు. చాలా అదే అంచనాలతో ఆయన పార్టీలోకి తీసుకునే ప్రయత్నం కూడా చేశారు. ఎన్నో బుజ్జగింపులు, ఎన్నో నెగోషియేషన్స్ తర్వాత తీరా ఎన్నికల సమయంలో, ఎన్నికల షెడ్యూల్ కూడా రిలీజ్ అయిన తర్వాత ముద్రగడ పద్మనాభం వైసీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈరోజు టార్గెట్ పవన్ కళ్యాణ్ అనే ఏకైక లక్ష్యంతో ముద్రగడ పనిచేస్తూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ని డీవియేట్ చేసే ప్రయత్నం, ఆయన అనుచరులను డీవియేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఈ ప్రయత్నంలో ముద్రగడ ఎంతవరకు సక్సెస్ అవుతారనే అంశం కూడా ఇక్కడ హాట్ టాపిక్ అవుతుంది. ఇక్కడ చూసిన అందుకే దీనికి చెక్ పెట్టే విధంగా అటు పవన్ కళ్యాణ్, ఇటు టీడీపీ కలిసి ఒక్కొక్క సరికొత్త ప్లాన్ అయితే అక్కడ తెర మీదకి తీసుకొచ్చారని అనుకోవాలి.